డియర్ ఫ్రెండ్స్, ఇది అమరావతిలోని మ్యూజియంకు సంబంధించిన శిల్పాలు. ఇవి ప్రపంచం మేల్కోని టైంలో మన భారతీయ నాగరికత, మన సంస్కృతి సంప్రదాయాల గురించి మనకి లభ్యమైనటువంటి శిల్ప సంపద చాలా అద్భుతంగా ఉంది. ఇది ఫస్ట్ సెంచరీ, సెకండ్ సెంచురీలో మనకి లభ్యమైనటువంటి శిల్ప సంపద చెప్తారు. మనకి ఒక గేయంలో అమరావతి నగర అపురూప శిల్పాలు అని చెప్పేసి మనకి ఒక గేయం ఉన్నది. దానికి సంబంధించినటువంటి సంపద, మన శిల్ప సంపద చాలా గొప్పది. ఇది థర్డ్ సెంచరీకి సంబంధించిన శిల్పకళ, శిల్పాలు చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉన్నటువంటి శిల్ప సంపదను మీరు కూడా జై శ్రీరామ్. అమరావతి నగరమున అద్భుత అపురూపమైన శిల్పాలు. ఇవి తవ్వకాలలో లభ్యమైనటువంటి శిల్పాలు. ఈ సంపదంతా మనకి దగ్గరలోని అమరావతి మ్యూజియంలో ఈ అపురూప శిల్పాలు అందుబాటులో ఉన్నాయి. మీరందరూ కూడా అమరావతి వచ్చినప్పుడు ఈ మ్యూజియంను సందర్శించవలసిందిగా మా యొక్క విన్నపము. ప్రియమైన మిత్రులారా, ఈ శిల్పాన్ని చూడండి, చాలా అద్భుతంగా ఉంది. చాలా ఉన్నాయి శిల్పాలు. ఇవన్నీ అమరావతి యొక్క నిర్మాణాలకు సంబంధించి తవ్వకాలు బయటపడినటువంటి అమరావతి అపురూప శిల్పాలు. కొన్ని లండన్ మ్యూజియంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొంత మంచి శిల్పాలను బ్రిటిష్ వారు తరలించుకుని వెళ్ళారు. కొన్ని హైదరాబాద్ మ్యూజియంలో, కొన్ని అక్కడ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అమరావతి నగర అద్భుత శిల్పాలు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గేములో అమరావతి నగర అపురూప శిల్పాలు అని మనకి గేయంలో రావడం జరుగుతూ ఉంది. ఇవే అపురూప శిల్పాలు అంటే. ఒక్కొక్కటి కొన్ని విషయం చూపిస్తాను బ్రదర్స్. ఇక్కడ బుద్ధుని యొక్క అస్థికలు తెచ్చినటువంటి భరణిలు.
ఇంకా ఉన్నాయి బ్రదర్స్, చూపిస్తాను ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇది పూర్ణ కుంభము అనుకుంటా. ఏమి ఫ్రెండ్స్ తెలిస్తే మీరు తెలియజేయగలరు. ఇది పూర్ణ కుంభము అనుకుంటున్నా నేను. ఇక్కడ మెన్షన్ చేయలేదు పేరు. చక్రం, ఏ చక్రం? కాలచక్రం అంటారు. కాలచక్రం అది. మెయిన్ కాలచక్రం అంటే ఫేమస్ బాగా అమరావతి. కాలచక్రం. సెల్లో తీస్తున్నారండి. మొత్తం రికార్డ్ చేస్తున్నా బ్రదర్. చెయ్యండి. అవకాశం వచ్చినప్పుడు చేసేద్దాం. మంచిది. చూపిద్దాం, మన ఫ్రెండ్స్కి చూపిద్దాం. మన తెలుగు భాష ఎలా ఉందో చూడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది అమరావతి స్తూపం. మీరు ఈ మ్యూజియాన్ని ఎంతమంది సందర్శించారో చెప్పండి. వాళ్ళు జస్ట్ ఆఫీస్ చెప్పారు అంతే.
ఇది బాగుంది